హాయ్ అండి, ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్లో కాజు చికెన్ పకోడా ఎలా చేయాలో తెలుసుకుందాము. హెల్దీ అండ్ టేస్టీగా మన ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట యూజ్ చేసే ఆయిల్ ఎలాంటిదో మనకు తెలియదు. అలానే యూజ్ చేసిన ఆయిల్నే మళ్ళీ యూజ్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రావచ్చు. మనము ఇంట్లో చేసుకున్నట్లయితే మనం యూజ్ చేసే ఆయిల్ అనేది మంచిదే ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. కాబట్టి ఎక్కువగా ఇంట్లో చేయడానికే ప్రయత్నించండి. పదండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ 1/2 kg చికెన్ని తీసుకోవాలి. దాన్ని కడిగి పక్కన పెట్టండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఆ నిమ్మకాయని ఈ చికెన్లో పిండుకోవాలి. అలానే టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక పెద్ద స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఈ వీడియో యాడ్ చేయడం మర్చిపోయానండి. మీరు తప్పకుండా గరం మసాలా, ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి మంచిగా కలపండి. నెక్స్ట్ ఇప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం స్పైసీ కావాలి అనుకున్నట్లయితే ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఎందుకు తక్కువ తీసుకున్నానంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. సో ఎక్కువ స్పైసీ ఉంటే తినలేరు కదండి పిల్లలకి, కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా ప్రతి ముక్కకి ఉప్పు, కారం, మసాలా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2 ఎగ్స్ని తీసుకొని వాటిని బ్రేక్ చేసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి. వేసుకొని చికెన్ అయితే మంచిగా మసాజ్ చేయండి. మనం ఎంత బాగా దాన్ని మసాజ్ చేస్తే అది మనకి అంత టేస్ట్ని అయితే ఇస్తుంది. అంతే కదండి, కష్టే ఫలి అంటారు కదా పెద్దలు. మనం ఎంత కష్టపడితే మనకి అంత ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలి. మనం కరివేపాకుని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి అంత మంచిది. తినేటప్పుడు క్రిస్పీగా అలానే దాని ఫ్లేవర్ తగులుతూ మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి. కరివేపాకు అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. దానివల్ల మనకి కంటికి చాలా యూజ్ ఉంది. సో ఎంత ఎక్కువ వేసుకున్నా మనకి ఇబ్బంది అనేది ఉండదు. అలానే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీడిపప్పు. పేర్లోనే ఉంది కదండి కాజు చికెన్ పకోడీ అని. సో మనం చికెన్కి తగ్గట్టుగానే జీడిపప్పుని కూడా వేసుకోవాలి. నేనైతే 100 గ్రామ్స్ జీడిపప్పు అయితే తీసుకున్నాను. అలానే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపండి ఈ చికెన్కి పట్టేటట్టుగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. దాన్ని కూడా వేసుకొని మంచిగా కలపండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ టు 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఒక 1 అవర్ తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ అలానే టేస్టీగా కాజు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనము స్నాక్స్లోకి తీసుకోవచ్చు. అలానే మనం ఎప్పుడైనా రసం కానీ పప్పుచారు కానీ చేసినప్పుడు దీన్ని నంచుని కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి ఇంట్లో ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనము పలావులు, బిర్యానీలు వండాల్సిన అవసరం లేదండి. ఇది ఒక్కటి చేసేసి పప్పుచారు కానీ రసం కానీ చేసి పెడితే కమ్మగా కడుపు నిండా తినేసి వెళ్ళిపోతారు. అంత నచ్చుతుంది. ఇది అందరికీ నచ్చిందే కదండి, ఎవరికి నచ్చకుండా ఉండదు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టండి. 1 అవర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే ఆలస్యం చేయకుండా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. చూడండి, లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి కదా. ఇంకో 2 మినిట్స్ ఆగితే మనకి ఈ చికెన్ అయితే రెడీ అయిపోతుంది.
ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్స్ పెట్టేసి ఈ చికెన్ పకోడీని ఈ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన చికెన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా అండ్ హెల్దీగా కాజు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు బయట కాకుండా ఇలా మనం ఇంట్లో కనుక ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలు మంచిగా తింటారు. అలానే మనకి ఎలాంటి భయం కూడా ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరు వదలలేరనమాట. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనేసి అనుకుంటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదండి. ఫుడ్ కలర్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావచ్చు కాబట్టి నేను ఏం ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేదు. సింపుల్గా మన ఇంట్లో మనకి ఉన్నవి మాత్రమే వేసి చేశాను. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే